సో ఈరోజు మనము క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది కొంచెం డిఫికల్ట్ టాపిక్, బట్ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం నేను దీన్ని బ్రీఫ్ చేసి చెప్తా. అంటే ప్రతి యూనివర్సిటీ కానీ ప్రతి టాప్ కాలేజ్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నారు. అదే కాకుండా ప్రతి పొలిటీషియన్, ఓకే, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఎవరి నోట్లో చూసుకున్నా సరే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఎందుకు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ రెవల్యూషన్లో ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది, ఇంతకుముందు కోడింగ్ ట్రెండింగ్లో ఉండే, దాంట్లో .NET జావా టెస్టింగ్ ఇట్లా డిఫరెంట్ కోడింగ్స్ యూజ్ చేస్తుండే. కోడింగ్ని డామినేట్ చేసి ఇప్పుడు AI అల్గోరిథమ్స్ వచ్చినాయి, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పైన ఇంకేదైనా టెక్నాలజీ ఫ్యూచర్లో ఇన్బిల్ట్ అవుతుంది అంటే అది క్వాంటమ్ కంప్యూటింగ్. సో చిన్న లాజిక్ చెప్తానంటే ఎట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంత అడ్వాన్స్ అండ్ ఫాస్టర్గా ఉందనేది. సో ఇప్పుడు మీరు ఏఐలో, MLలో లేదంటే ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ మీరు రన్ చేయాలి, దేన్నైనా కనెక్ట్ చేయాలనుకుంటే అది ఫార్ములా బిట్స్ యూజ్ చేస్తుంది, ఓకే, ఇట్స్ లైక్ 0 to 1 byte, ఓకే. సో దీంట్లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఎట్ ఎ టైం కలెక్ట్ చేసినప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం కానీ, స్టోరేజ్ కరెక్ట్గా కాకపోవడం కానీ ఇట్లా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అదే క్యూబైట్స్ నుంచి మీకు మల్టిపుల్ అంటే యునానిమస్ డేటాని ఒకటేసారి మనం ప్రాసెస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ faster than any data that can process in any సూపర్ కంప్యూటర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలి, దాన్ని హై లెవెల్ క్వాలిటీ చెకింగ్స్ కానీ సో ఇవన్నీ చేయాలనుకుంటే క్యూబైట్స్ అనేవి ఇప్పుడు ప్రామినెంట్ ప్లేస్ని తీసుకున్నాయి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన గ్రాడ్యుయేట్స్ కానీ ఆ వచ్చిన తెలిసిన వ్యక్తులు కానీ అంటే ఇంకా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ కాలేదు కాబట్టి దీనిలో టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో దీన్ని బేస్ చేసుకొని క్వాంటమ్ యూత్ని బిల్డ్ చేయడానికి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ మీద బేస్ అయ్యి చేస్తున్నాయి. కానీ ఈ క్వాంటమ్ కోర్సును అందించడం అంత సులభం కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవరైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర హై ఎండ్ అంటే క్యూబైట్స్ని ప్రాసెస్ చేయగలిగిన సూపర్ కంప్యూటర్స్ అనేవి ఉండాలి. ఈ క్యూబైట్స్ని ప్రాసెస్ చేయడం అంటే దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ప్రాసెస్. దే షుడ్ హ్యావ్ ఎ వెరీ మచ్ అడ్వాన్స్డ్ లెవెల్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్. సో మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ ఇట్లా ప్రతి స్టేట్లో కూడా క్వాంటమ్ ల్యాబ్స్ 300 crores 500 crores క్వాంటమ్ ల్యాబ్స్ అనేవి గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది కాకుండా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ IBM క్వాంటమ్ లాంచ్ చేసింది, గూగుల్ క్వాంటమ్ ఏఐని లాంచ్ చేసింది. అలా కాకుండా అమెజాన్ వచ్చేసి అమెజాన్ బ్రాకెట్ అని చెప్పి వాళ్ళ క్వాంటమ్ లాంచ్ చేసింది. ఆయాన్ వచ్చేసి ఆయాన్ క్యూ. ఇట్లా ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు ఉన్న పర్మిట్స్ ప్రకారము ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగు, అడ్వాన్స్ కనెక్టివిటీ, మల్టీలేయర్ ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేసి సిస్టమ్ని హయ్యర్ సైడ్ అంటే ఒక ప్రొడక్టివిటీ ఇప్పుడు మనం AML యూజ్ చేసి కానీ ఏదైనా నార్మల్ కంప్యూటర్ లాంగ్వేజెస్ యూజ్ చేసి కానీ ఏదైనా ప్రొడక్షన్ వాల్యూస్ మనము ఒక 1 అవర్లో ఒక ప్రొడక్షన్ వాల్యూ 1000% అనుకుంటే ఇదే క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి అదే 1 అవర్లో టైంలో ప్రొడక్షన్ వాల్యూ 1 lakh టైం తీసుకెళ్ళచ్చు. అంటే 10 minutesలో 1 hour ప్రొడక్షన్ తీసుకెళ్ళచ్చు. అంటే సూపర్ కంప్యూటర్స్, సూపర్ ప్రోగ్రామింగ్, హై లెవెల్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తూ ఈ మల్టీలేయర్ ఫంక్షనాలిటీ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్. అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు అవసరం అనుకుంటే మీరు చూసినట్టున్నారు, ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే చాలామంది గ్రాడ్యుయేట్స్ ఓన్లీ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అంటే బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్, మీరు C లాంగ్వేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే .NET జావా, దాని తర్వాత వచ్చింది పైథాన్. ఒకవేళ కోడింగ్ లాంగ్వేజ్లోకి వెళ్తే మీకు ఆరకిల్ కానీ SQL కానీ ఇంకా అడ్వాన్స్ లెవెల్కి పోతే ఇంకా స్నోఫ్లేక్ లాంటి టూల్స్ వచ్చినాయి. లేదు SAP సైడ్ వెళ్తే ఎంటర్ప్రైజెస్ బేస్ అయితే SAP HR, అబాబ్ ఇట్లా సో మెనీ టెక్నాలజీ. సో ఈ అన్ని టెక్నాలజీస్ని డామినేట్ చేస్తూ దీన్ని అన్ని ఇండస్ట్రీలో మీరు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, IT, రిటైల్, ఎనీ సెక్టర్, సప్లై చైన్, FMCG ప్రతి సెక్టార్లో కూడా ఈ కోడింగ్ లాంగ్వేజెస్ని డామినేట్ చేస్తూ అనేది ఓన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తూ ఈ టెక్నాలజీస్ని అన్ని వెనక్కి నెట్టేసింది. సో ఆ టెక్నాలజీ నేర్చుకుని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు ప్లేస్మెంట్స్ అనేది కష్టంగా ఉంది. అదేవిధంగా ఈ గత 4 సంవత్సరాల్లో AI మీద ఎవరైతే స్టూడెంట్స్ బాగా డెవలప్ అయ్యారో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ AI రిలేటెడ్తో కూడుకున్న ప్రోగ్రామింగ్స్. సో ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే ఏది ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగున్నాయి. కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత అంటే ప్రపంచం ఎంత అడ్వాన్స్గా మూవ్ అవుతున్న టైంలో
ఇదే స్పీడ్తో కంటిన్యూ చేయలేము, ఎందుకంటే ప్రతి 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. ఒక టెక్నాలజీ వచ్చిందంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత టెక్నాలజీ కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. కంపెనీస్ కానీ ఎవరు కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఫర్ షోర్ ఇంకొక 4 ఇయర్స్లో డామినేట్ చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క క్వాంటమ్ ల్యాబ్ అంటే ఏపీ క్వాంటమ్ ల్యాబ్, తెలంగాణ క్వాంటమ్ ల్యాబ్, కార్పొరేట్ క్వాంటమ్ ల్యాబ్, ఇట్లా ప్రతి క్వాంటమ్ ల్యాబ్లో వేల కొద్ది జాబులు పడినప్పుడు అప్పటికి ఇండస్ట్రీ రిలివెంట్గా స్టూడెంట్స్ దొరకడం అనేది స్కేర్సిటీ. అప్పుడు ఎక్కడైతే సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నది అనుకోండి, ఆ టైంలో ప్యాకేజెస్ అనేవి చాలా హై అండ్ ఏ స్టార్ట్ చేసేప్పుడు మీరు చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 15-20 lakhs వస్తుండే. ఇప్పుడు ఒక ఏఐ నేర్చుకున్న స్టూడెంట్కి 4 to 5 lakhs ప్యాకేజ్ వస్తుంది. అదేవిధంగా క్వాంటమ్ కూడా ఇక్కడ నుంచి 4 సంవత్సరాల తర్వాత చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ అనేవి 30-40 lakh మినిమం ప్యాకేజెస్ ఫర్ ఫస్ట్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు కూడా ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. చాలా తక్కువ యూనివర్సిటీస్ ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ని అందిస్తున్నాయి. సో ఏదైనా యూనివర్సిటీ క్వాంటమ్ని అందించినప్పుడు మీరు వెళ్ళి ల్యాబ్స్ చూసుకొని సూపర్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయా వాళ్ళే అంటే వాళ్ళలో క్వాంటంలో ఉన్న ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఏముంది, ఇట్లాంటివి మీరు చెక్ చేసుకొని ఒకళ్ళు చూసుకున్నట్లయితే క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది రాబోయే 4 నుంచి 5 సంవత్సరాల అద్భుతంగా ఉంటుంది. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వేల కొద్ది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ విత్ హై అండ్ ప్యాకేజ్తో ఉంటాయి. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది ట్రెడిషనల్ టెక్నాలజీస్ని డామినేట్ చేస్తూ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే 100 times ఫాస్టర్ దెన్ ది టెక్నాలజీ దట్ వీ హ్యావ్. ఓకే, మీరు చూడొచ్చు జనరల్గా మనం యూజ్ చేసే బిట్స్కి దాని తర్వాత క్యూ బిట్స్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో క్లాసిక్ కంప్యూటర్ ఎట్లా యూజ్ చేస్తుంది బిట్స్, క్వాంటమ్ కంప్యూటర్ దానికి ఎంత క్యూ బైట్స్ యూజ్ చేస్తున్నది ఇక్కడ బేసిక్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్ వరల్డ్లో ఏ కంపెనీస్ ఎట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తున్నాయి, వాళ్ళ ట్రెండ్స్ ఏవనేవి కూడా మెన్షన్ చేసినారు. ఇప్పుడు ఐబిఎం చూడొచ్చు, నేను చెప్పినట్లు మైక్రోసాఫ్ట్ చూడొచ్చు, ఏబైట్స్ అంటే AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ చూడొచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరు, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అజ్యూర్ క్వాంటమ్ అని లాంచ్ చేసింది. ఓకే, అమెజాన్ చూసుకుంటే బ్రాకెట్ అని లాంచ్ చేసింది. గూగుల్ ఏఐ క్వాంటమ్ అని లాంచ్ చేసింది. సో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ క్వాంటమ్ని లాంచ్ చేసి అడ్వాన్స్గా ముందుకెళ్తున్నారు. సో స్టూడెంట్స్ ఎవరైనా క్వాంటమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో మీకైతే ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ అంటే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బ్యాక్ ఏఐ ML టెక్నాలజీస్కి ఎంత ట్రెండ్ అవుతుందో ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి అంతే ట్రెండ్ ఉంది. కాకపోతే ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్ ఈ క్వాంటమ్ ఆపర్చునిటీస్ని అందిస్తున్నాయి. థ్యాంక్ యూ.